ప్రపంచమంతటా ఎంతో అనిశ్చితి నెలకొన్న భారత్లో మాత్రం మునిపెన్నడూ లేనంత స్థిరత్వం కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్కోట్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న ప్రధాని రాజకీయ స్థిరత్వమే కాకుండా విధానాల కొనసాగింపును దేశం చూస్తోందన్నారు. దేశంలో ఉన్న వివిధ అవకాశాలను పెట్టుబడిదారులు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని, త్వరలోనే 3వ స్థానాన్ని చేరుకోనున్నామని చెప్పారు. వివిధ గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచం భారత్ నుంచి ఆశిస్తుంది నిరంతరం పెరుగుతోందని స్పష్టమవుతోందన్నారు. విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గం, వారికి ఉన్న కొనుగోలు శక్తి వంటివి దేశాన్ని అపార అవకాశాలకు గనిగా మార్చాయని ప్రధాని వెల్లడించారు. దేశంలోని ప్రతి పెట్టుబడిదారుడు, ప్రపంచం కూడా ఇలాంటివి అందిపుచ్చుకునేందుకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇదే సదస్సులో మాట్లాడిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, మోదీ నాయకత్వం వల్లే భారత్ సురక్షితంగా ఉందని కొనియాడారు. మోదీ అనే అజేయమైన రక్షణ కవచం ఉన్నందునే అనిశ్చిత భౌగోళిక రాజకీయ పరిణామాలు, సవాళ్లు అనేవి భారత్ ప్రజలను ఇబ్బంది పెట్టలేవన్నారు.